నేను ఎవ్రీ మంత్ స్టార్టింగ్లో కిచెన్ని డీప్ క్లీన్ ఎలా చేసుకుంటాను అండ్ గ్రాసరీస్ని ఆర్గనైజ్ చేసుకునేటప్పుడు నేను ఫాలో అయ్యే టిప్స్ని ఫాలో అయ్యి మీరు గ్రాసరీస్ ఆర్గనైజ్ చేసుకుంటే 1 మంత్ అంతా కూడా బియ్యం కానీ పప్పులు కానీ పురుగులు అయితే పట్టకుండా నీట్గా ఉంటాయి. మేము రీసెంట్గానే హౌస్ షిఫ్ట్ అయ్యాము, మీకు ఆల్రెడీ తెలుసు కదా, నేను ప్రీవియస్ వీడియోస్లో షేర్ చేసుకున్నాను. అయితే అప్పటికి కొన్ని గ్రాసరీస్ ఉన్నాయన్నమాట, సగం సగము. అందుకని అప్పుడు కంటైనర్స్ ఏమీ క్లీన్ చేయకుండా ఆ గ్రాసరీస్ అలాగే ఉంచేసాను డబ్బాలతోటి. బట్ ఇప్పుడు ఆ డబ్బాలన్నీ క్లీన్ చేస్తున్నాను మెస్సీగా. అండ్ అడుగున కొంచెం కొంచెం గ్రాసరీస్ అయితే ఉన్నాయి, అవి వేరే వాటికి షిఫ్ట్ చేసుకొని ఈ డబ్బాలన్నీ కూడా కడిగేసి ఇప్పుడు ఫ్రెష్గా తెచ్చుకున్న గ్రాసరీస్ వేద్దాము అని చెప్పి డబ్బాలన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను. ముందైతే అసలు ఏమేమి గ్రాసరీస్ ఉన్నాయి అని చెప్పి చెక్ చేసుకుంటున్నాను. ఇదంతా నేను రేపు గ్రాసరీస్ తెచ్చుకుంటాను అనగా ముందు రోజు చేసుకున్న పని అనమాట. గ్రాసరీస్ ఆర్గనైజ్ చేసుకునే ముందే కంటైనర్స్ అనేవి క్లీన్ చేసుకొని ఏమేమి ఉన్నాయి ఏంటి అని వన్స్ చెక్ చేసుకొని మనం కనుక గ్రాసరీస్ తెచ్చుకున్నాము అంటే మనకి కొంచెం డబ్బులు సేవ్ అవుతాయి, గ్రాసరీస్ కూడా పాడవకుండా ఉంటాయి ముందున్నవి. అలా కాకుండా చెక్ చేసుకోకుండా వెళ్ళి తెచ్చేసామనుకోండి, ఆల్రెడీ ఇంటి దగ్గర ఉన్నవే మళ్ళీ తెచ్చుకోవడం వల్ల ముందున్నవి పాడైపోతూ ఉంటాయి, ఎక్కువ అయిపోతాయి. మనకు అవసరం కన్నా మించుంటే కన్ఫామ్గా అవి వేస్ట్ అయిపోతాయి. నేను అందుకనేసే ముందు అన్ని డబ్బాల్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పి 1-2 సార్లు చెక్ చేసుకొని అవన్నీ క్లీన్ చేసి ఆరబెట్టుకున్న తర్వాత వెళ్ళి గ్రాసరీస్ తీసుకొని వస్తాము. సో దట్ అన్ని కంటైనర్స్ నీట్గా క్లీన్గా ఉంటాయి, మనం ఇంకా వెంటనే గ్రాసరీస్ ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు. అండ్ ఏమున్నాయి ఏంటి అని చెప్పి మనకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా, అందుకని చెప్పి నేను ఇలా చేస్తాను. ఇదిగోండి ఇప్పుడైతే డబ్బాలన్నీ కూడా తీసేస్తున్నాను. నేను ఈ డబ్బాలు క్లీన్ చేసేటప్పుడు మీతో ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్స్ ఒకరు మన ప్రీవియస్ వీడియోస్ లైక్ హౌస్ వైఫ్ అంటే ఖాళీగా ఉండే మనిషి కాదు, ద CEO ఆఫ్ ది హౌస్ అని చెప్పి ఒక వీడియో షేర్ చేశాను. మీలో ఎంతమంది చూసారు? ఒకవేళ చూడకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ప్రతి హౌస్ వైఫ్కి కూడా ఒక మోటివేషన్ వీడియోలా ఉండిద్ది అది. ఆ సిస్టర్ పెట్టిన కమెంట్ అయితే నాకు చాలా బాధగా అనిపించింది. అదేంటి అంటే, మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ కోసం డిన్నర్ ప్రిపేర్ చేశాను. డిన్నర్ తింటున్నప్పుడు వాళ్ళు మా హస్బెండ్ని అడిగారు, ఏరా మీ వైఫ్ ఏం చేస్తుంది అని. ఈయనేమో సింపుల్గా నవ్వుతూ ఏం చేయదు, ఇంట్లోనే ఖాళీగానే ఉంటుంది అని చెప్పి చిన్న సమాధానం ఇచ్చారు. వాళ్ళకి అది మాట అయి ఉండొచ్చు, బట్ విన్న నాకు మాత్రం ఒక్కసారిగా బాధ అనిపించింది. అంటే నేను చదువుకున్నాను, బట్ పిల్లల విషయం వల్ల అలాగా ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. బట్ ఇంట్లో కూడా నేనైతే ఖాళీగా ఉన్నాను సిస్టర్. నేను ఇంట్లో అందరికీ అన్నీ ఏం కావాలి ఏంటి పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు ప్రతిదీ కూడా నేను చేస్తూనే ఉంటాను. నిమిషం పడుకోవడానికి ఖాళీ ఉండదు. అదే అంటారు కదా, క్షణం తీరుకుండదు దమ్మిడి ఆదాయం ఉండదు అని. అలాగా కనీసం నాకు మా వాళ్ళ దగ్గర నుంచి చిన్న గుర్తింపు కూడా ఉండదు. మా ఆయన అయితే నేను చేసిన పనికి కొంచెం కూడా గుర్తించరు. నాకు అది చాలా బాధగా అనిపించింది అని చెప్పి నాకు కమెంట్ చేశారు. ఆ కమెంట్ చూసిన తర్వాత నాకు తెలియకుండానే నా కంట్లో నుంచి నీళ్ళు వచ్చాయి. అండ్ రీసెంట్గానే గవర్నమెంట్ ఒక రూల్ పాస్ చేసింది కదా, ప్రతి హౌస్ వైఫ్ ఇంట్లో చేసే పనికి 30,000 నెలవారీ జీతం అని. 30,000 జీతం కాదు కదా, 300 రూపాయలు కూడా వీళ్ళని అడిగినా కూడా ఎందుకు ఏంటి అని 100 క్వశ్చన్స్ చేస్తారు. హౌస్ వైఫ్ కూడా శాలరీని అయితే అస్సలు కోరుకోదు. హౌస్ వైఫ్కి అసలు ఏం కావాలి అంటే ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి చిన్న గుర్తింపు. ఆఫీస్ నుంచి వచ్చిన హస్బెండ్ ఈరోజు ఎలా గడిచింది, చాలా అలసిపోయి ఉంటావు కదా అని చెప్పి చిన్న సానుభూతిలాగా, చిన్న మాట అంటే చాలు పొంగిపోతాము. అలా కాకుండా ఇంకా హస్బెండే తక్కువ చేసి ఏం చేయదు, ఇంట్లోనే ఉంటుంది, ఖాళీగా ఉంటుంది అని చెప్పి మాటలంటే ఆ హౌస్ వైఫ్కి ఇంట్లోనే 4 గోడల మధ్య ఉండి ఇంకా మెంటల్గా ప్రెజర్ ఎక్కువైపోయి చాలా లోగా అయిపోతుంది. ఈ విషయాన్ని ఇంక ఈ హస్బెండ్స్ ఎప్పుడు అర్థం చేసుకుంటారో మరి. ఇదిగోండి ఇంకా ఇక్కడైతే నేను డబ్బాలన్నీ నీట్గా క్లీన్ చేశాను, క్లాత్ పెట్టి తుడిచేసాను. తర్వాత తెచ్చుకున్న గ్రాసరీస్ అన్నీ కూడా ఎవ్రీ డబ్బాలో అయితే ఆర్గనైజ్ చేసేసుకుంటున్నాను నీట్గా. ఇక్కడ గ్రాసరీస్ని ఫిల్లింగ్ చేసుకునేటప్పుడు మనం కొన్ని టిప్స్ని ఫాలో అయ్యాము అంటే ఆ గ్రాసరీస్ పురుగు పట్టకుండా నీట్గా ఉంటాయి. లైక్ ఇప్పుడు బియ్యం అనుకోండి, బియ్యంలో ఆకు ఉండిద్ది కదా, బిర్యానీ ఆకుని వేస్తే బియ్యంకి తెల్ల పురుగులు పట్టవు. ఒకవేళ పంచదార అనుకోండి, ఒక 3-4 లవంగాలు వేస్తారనుకోండి, నల్ల చీమలు ఎక్కువ వస్తూ ఉంటాయి కొన్ని ఇళ్లల్లో. ఆ నల్ల చీమలు అనేవి పంచదారకి పట్టవు. కిచెన్లో సామాన్లు ఎప్పుడు సర్దినట్టు ఉండాలి అంటే మనకు అవసరమైనవి అందుబాటులో పెట్టుకొని అప్పుడప్పుడు తీసినవి బ్యాక్ సైడ్ కానీ
పైకి కానీ పెట్టుకున్నాము అంటే ఎప్పుడు కూడా కిచెన్ సర్దినట్టే ఉంటుంది. అలా కాకుండా అన్నీ కలిపి పెట్టేసామంటే మనకు కావాల్సింది ఎక్కడ ఉంటుందో మనకు తెలీదు. ఆ వెనక కావాల్సినవి పెట్టేసి ముందు అనవసరమే పెట్టేసాం అనుకోండి, ఆ వెనక్కి తీసినప్పుడు కింద తీసి పక్కన పెట్టడం అది ఇది అయిపోయి గజిబిజి అయిపోతుంది. ఇంకోటి ఏంటి అంటే నేను ఫాలో అయ్యేది రీసెంట్ డేస్లో పోపుల డబ్బా ఉండిద్ది కదా, నాకు అవసరమైన తాలింపులు, ఉప్పు, కారం, పసుపు, తర్వాత తాలింపులు అన్నీ కూడా ఒక డబ్బాలో ఆర్గనైజ్ చేసుకుంటాను. సో దట్ నేను ఇంక ఇది కదిలించాల్సిన అవసరం ఉండదు. నేనైతే ఇది ఫాలో అవుతున్నాను. మీకు కానీ అందుబాటులో ఉంటే మీరు కూడా ఇలా ఫాలో అవ్వండి. ఇంకా మీరు ప్రతిదానికి కూడా ఈ డబ్బాలు తీయాల్సిన అవసరం లేదు. అండ్ నేను రెగ్యులర్గా యూజ్ చేసే టీ పొడి, పంచదార ఇవైతే ఫస్ట్ ర్యాక్లో పెట్టుకుంటాను. బియ్యం వచ్చేసరికి నేను ఇంకా డబ్బా తీసి పెట్టి అలా చేయకుండా నాకు చేత్తో నాకు అందే అంత హైట్లో పెట్టుకుంటాను. అక్కడే ఇంకా బియ్యం తీసి రైస్ పెట్టేసినట్టు ఇంకా అలా పెట్టుకుంటాను అనమాట. ఇంకా అవేమి నేను మెస్అప్ చేయలేదు. చెప్పాలి అంటే నాకు ఈ ఆర్గనైజేషన్ చేసుకునే డే అంటే మంత్లీ ఒకరోజు చేసుకుంటాను. స్టార్టింగ్లో ఇది చేసుకునే రోజు అస్సలు కూర్చోవాలి అన్నా నుంచోవాలి అన్నా అస్సలు తీరికే ఉండదు. అంత బిజీగా అయిపోతుంది ఆ రోజు అంతా. ఇక్కడ మీరు వీడియోలో చూస్తే వెంటనే నా పిల్లలు కూడా నా చుట్టూనే తిరుగుతూ ఉంటారు. వీళ్ళని మేనేజ్ చేసుకుంటూ నేను చేసుకోవాలి. లేదు బద్దకిస్తాను అనుకోండి, సరుకులు ఇంకా అలా ఉండిపోయాయి అనుకోండి, నెక్స్ట్ తెచ్చిన ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇబ్బంది అయిపోతుంది. అందుకని చెప్పి నేను ఎలాగో ఒకలాగా మా హస్బెండ్ ఇంట్లో ఉన్న రోజే చూసుకుంటా. ఒక 10 minutes 20 minutes ఆయన కూడా హ్యాండిల్ చేస్తారు. ఓన్లీ గ్రాసరీస్ ఆర్గనైజ్ చేసుకుంటే పని అయిపోయిందంటే లేదు, మళ్ళీ ఇల్లంతా కూడా చెత్తగా అయిపోతుంది. ఇంకా అన్నీ మనం కదిలిస్తాం కాబట్టి ఇంకా మళ్ళీ హౌస్ని అంతా క్లీన్ చేసుకొని వచ్చి మాప్ పెట్టుకొని వచ్చి మళ్ళీ నైట్కి డిన్నర్ వండుకొని బబ్బబ్బా ఒక్కలా ఉండదు ఆ రోజైతే. కానీ ఇవన్నీ ఎవరికి కనబడవు. సింపుల్గా నువ్వేం చేస్తున్నావు, ఇంట్లో ఖాళీగానే ఉంటున్నావు కదా, ఆ మాత్రం చేసుకోలేవా అన్న మాటలు మాత్రం అనేస్తారు అందరూ. నిజం చెప్పాలి అంటే బయటికి వెళ్ళి జాబ్ చేసే వాళ్ళకి ఒక ఐడెంటిటీ ఉంటుంది, ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది, వాళ్ళ కష్టానికి ఒక విలువ ఉంటుంది. బట్ ఇంట్లో ఉండి కష్టపడే ఏ హౌస్ వైఫ్కి కూడా శాలరీ ఉండదు, వాళ్ళకంటూ ఒక వాల్యూ ఉండదు. ఇంకా చెప్పాలి అంటే ఐడెంటిటీ కూడా వాళ్ళకి మినిమం లేకుండా వాళ్ళకి తెలుస్తుంది, ఇంత కష్టపడుతున్నాను మాకు శాలరీయే రాదు కదా, నేను ఎందుకు కష్టపడాలి అని ఏ రోజు కూడా అనుకొని వాళ్ళు పని చేయడం ఆగిపోరు. ఇప్పుడు చూడండి, ఆఫీస్కి వెళ్ళి పనిచేసే వాళ్ళకి మేము శాలరీ ఇవ్వము అంటే వాళ్ళు పని చేస్తారా? బట్ ఇంట్లో ఉండే హౌస్ వైఫ్కి వాళ్ళకి తెలుసు శాలరీ రాదు, వాల్యూ ఉండదు, ఐడెంటిటీ ఉండదు అని. బట్ వాళ్ళ ఫ్యామిలీ కోసం చేస్తారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ కన్ఫామ్గా వాళ్ళకి కొంచెం గుర్తింపు ఇవ్వాలి, కొంచెం వాల్యూ కూడా వాళ్ళకైతే ఇవ్వాలి కన్ఫామ్గా అని. నా ఛానల్ని మ్యాక్సిమం అమ్మాయిలే చూస్తారు, మ్యారేజ్ అయిన వాళ్ళే ఎక్కువ మంది చూస్తారు. మీరు మీ లైఫ్లో ఇలాంటి స్ట్రగుల్స్ని ఫేస్ చేశారా? నాతో షేర్ చేసుకోవాలి అనుకుంటే షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఈ వీడియోకి అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.